సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు రాజు దేవుని సన్నిధిలో ఒక చక్కటి ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నా కుటుంబము నీ సన్నిధిలోన నిత్యము ఉండునట్టుగా ఆశీర్వదించుము అంటున్నాడు. నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండేటట్టుగా ఆశీర్వదించుము. దావీదు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంది అని అంటే, 63వ కీర్తన భాగము మొదటి వచనాన్ని చదవండి ఒకసారి. 63వ కీర్తన భాగము మొదటి వచనాన్ని చదవండి. 63వ కీర్తన భాగం మొదటి వచనం. దేవా, నా దేవుడవు నువ్వే. అలాగే 22వ కీర్తన భాగం మొదటి వచనాన్ని చూడండి. 22వ కీర్తన భాగము మొదటి వచనం. అక్కడ 63వ కీర్తన భాగంలో దేవా, నా దేవుడు నువ్వే అన్నాడు. 22వ కీర్తన భాగంలో దేవా, నా దేవా అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, దావీదు రాజు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నా దేవుడు నువ్వే. ఎవరంటే, నా దేవుడు నువ్వే, నా దేవుడు నువ్వే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, ఇప్పుడు 100వ కీర్తన భాగాన్ని చూద్దాం. 100వ కీర్తన భాగంలో 3వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు 3వ వచనం. ఉత్సాహంగానం చేయించు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలు. హల్లెలూయా. ఎందుకు దేవా, నా దేవుడు నువ్వే అని ఎందుకు దావీదు రాజు అంటున్నాడంటే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. కనుక మనల్ని పుట్టించినటువంటి దేవుడు కాబట్టి ఆ దేవుని సన్నిధిలోన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. అదే ఎంత చక్కగా ఉంది. నా దేవుడు నువ్వే అనొచ్చు ఆయన. కానీ దేవా, నా దేవుడు ఎందుకు అంటే, ఆయనే మనలను పుట్టించాడు. కనుక ఆయన పుట్టించిన దేవుడు మనల్ని, ఆయన మనల్ని పుట్టించిన దేవుడు. కనుక ఎవరో నిన్ను పుట్టించారా? దేవాది దేవుడు నిన్ను పుట్టించాడు. ఆ దేవుడైన యెహోవా, దేవా, నా దేవుడు నువ్వే. కనుక వేకుని లేస్తాను. చూసారా? ఉదయాన్నే లేచి దావీదు రాజు ప్రార్థన ఏంటంట, దేవా, నా దేవుడు నువ్వే, వేకుని లేచి నిన్ను వెతుకుతా. అంటే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడుపుతా. దేవా, నువ్వు నాకు కనబడాలా, నువ్వు నాతో మాట్లాడాలా, నన్ను దర్శించాలా, నా దేవుడు నువ్వే. కనుక ఆయన పుట్టించినటువంటి దేవుడు కాబట్టి ప్రతి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో నడవాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించు.
మనం ఏం ప్రార్థన చేస్తాం తెలిసిన? దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ఆశీర్వదించు ఆశీర్వదించు అంటే మనమే ఒక పేద ఇల్లు కట్టుకుని దేవుడు నన్ను ఆశీర్వదించు అంటాం. అంతేనా? ఒక మంచి పొలం అనుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాం. ఒక మంచి ఉద్యోగం వస్తే దేవుడు నన్ను ఆశీర్వదించినాడు అంటాం కదా. ఇలా ఎన్నో రకాలుగా. కానీ దావీదు ప్రార్థన అట్లా ప్రార్థన కాదు. ఇల్లు కొరకు, వాసి కొరకు, దిన కొరకు కాదు. నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం నాకు దయచేయి. హల్లెలూయా. ఎక్కడ? నీ సన్నిధిలో ఉండాలా, నీ మందిరంలో ఉండాలా, నీ పాద సన్నిధిలో ఉండాలా. కనుక నీ మందిరంలో ఉండినట్టుగా నన్ను ఆశీర్వదించు, నీ సన్నిధిలో ఉండినట్టుగా నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నా దేవుడు నీవే, నీవే నా దేవుడు కాబట్టి నీ సన్నిధిలో నేను ఉంటా. నేనొక్కనే కాదు, నా కుటుంబం అంతా అంటారు. నా కుటుంబం అంతా. ఈ రోజు చాలా మంది పురుషులు భర్తలు వస్తే భార్యలు రాదు, భార్యలు వస్తే భర్తలు రాదు. కానీ దావీదు అంటున్నాడు, దేవా నా కుటుంబం మొత్తం, నేను, నా భార్య, నా పిల్లలందరూ నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం. ఎందుకంటే నా దేవుడు నువ్వే, నువ్వే నన్ను పుట్టించినావు కాబట్టి నీ సన్నిధిలో నేనుంటా, నా భార్య ఉంటారు, నా పిల్లలు ఉంటారు. ఒకటి పుట్టించిన దేవుడు. రెండోది మనం చూద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 28వ వచనం చదవాలి. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. ఈ రోజు మనం బ్రతుకుతున్నాం అంటే ఆయన యందు బ్రతుకుతున్నాం. ఆయన మనల్ని పుట్టించిన దేవుడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. ఆయన యందు బ్రతుకుతున్నాం మనం. అంతేనా? ఆయన యందు బ్రతుకుతున్నాం మనము. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడాలి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లిన నీవు బ్రతుకుమని చెప్పి తిని. హల్లెలూయా. తల్లి గర్భము నుండి పడగానే ఎక్కడున్నాడు? రక్తంలో పొర్లుచుంటారు. అంతేనా? తల్లి గర్భం నుండి పిల్లలు బయటికి రాగానే రక్తములో పొర్లుచుంటాడు. అప్పుడు దేవుడు ఆ రక్తములో పొర్లుచున్న మన దగ్గరికి వచ్చి బ్రతుకు అని చెప్తాడంటే ఈ లోకంలో. అప్పుడు మనం బ్రతుకుతాం. అర్థమైందే? రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి బ్రతుకని చెప్పాను, అందుకే బతుకుతున్నాను. లేకుంటే ఎప్పుడు ఊరాలిపోయినట్టు రాలిపోయేవారు. కనుక ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. అర్థమవుతుందేమో? ఆయన మనల్ని మనల్ని పుట్టించిన దేవుడు ఆయన. అలాగే మనల్ని బ్రతికిస్తున్నాడు ఆయన. అందుకే పోలు అంటున్నాడు, ఆయన యందు మనము బ్రతుకుతున్నాము. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన యందు బ్రతుకుతున్నాం. ఆయన సహాయం లేకపోతే ఒక క్షణం బ్రతలేము. ఎట్లా? లోపల పోయిన ఊపిరి బయటికి రాకపోతే అయిపోయింది మాట. అంతే కదా? లోపల పోయిన ఊపిరి బయటికి రాకపోతే అయిపోయింది. కానీ ఆ ఊపిరి ఆడుతూనే ఉంది. బ్రతుకు చెప్పాడు కదా, బ్రతకండి అని చెప్పాడు కదా. బతుకుతున్నాను. ఏం ద్వారా బతుకుతున్నాం? కేవలం ఊపిరి, లోపల ఉన్న ఊపిరి. కనుక ఆయన మనల్ని పుట్టించిన దేవుడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. ఆయన ఎందుకు బ్రతుకుతున్నాం, ఆయన ఎందుకు చలించుతున్నాం, ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాం. ఇంకో మాట మనం చూద్దాం. 94వ కీర్తన భాగంలో 17వ వచనాన్ని మనం చూద్దాం. 90 కీర్తనల గ్రంథం 94వ కీర్తనలు 17వ వచనం చూద్దాం. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా
మౌన స్థితిలో నివసించి ఉండును. చూసారా, దేవుడికి మనకు సహాయం చేయకపోతే అంటారా, యెహోవా నాకు సహాయం చేసి ఉండని యెడల శీఘ్రముగా నా ప్రాణము మౌన స్థితిలో పోయేదిగా. కనుక దేవుడు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మనకు పుట్టించిన దేవుడు, మనకు బ్రతికిస్తున్న దేవుడు, మనకు సహాయం చేస్తున్న దేవుడు. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఆయనను నేను దేవుని వలనైనా సహాయముని పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని వలన సహాయాన్ని పొంది నేటికి నిలిచి ఉన్నాను అంటే మనకు ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికాము. అర్థమైందా? యెహోవా నాకు సహాయం చేసి ఉందని ఎడల శీఘ్రముగా నా ప్రాణం మౌన స్థితిలో నివసించున్నాను. ఆయనను దేవుని వలన సహాయాన్ని పొంది నేటికి నిలిచి ఉన్నానని భక్తులు పలుకుతున్నారు. కనుక ఈ రోజు మనము ఇలా ఉన్నాము, బతుకున్నాము అంటే దేవుని సహాయము. దేవుని సహాయం లేకపోతే మనమేం చేసుకోలేదు. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించగలిగిన వాడేవాడు అంటే లోపల మనం తినటువంటి భోజనం మనం తిని మనం భోజనం చేస్తాం కదా, భోజనం చేసి శుభ్రంగా నిద్రపోతాం. కానీ అడిగిచ్చే దేవుడు అది లోపల అడగడు కదా. అది లోపల అడగాలి అంటే ఆయన సెలవై ఉండాలి. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించగలిగిన వాడు. కనుక ఆయన సహాయం చేస్తున్నందుకే లోపల అవుతుంది. లేకుంటే పుట్టు పైన కింద అంటే అర్థం కదా మీకు. పైన కింద అంటే వార్తలు తెలుసు అడగదు. ఆయన సెలవు లేకుంటే అడగదు. డాక్టర్ దగ్గర పోయి వార్తలు పెరుగుతారంటే ఏం తినమంటే ఏం తినలే సార్ అంటాడు. ఏం తినకైనా వచ్చిందంటే ఆయన సెలవు లేదు, మరి అందుకే అరగలేదు అది. అంతేనా? అందుకే మనం భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా భోజనం చేస్తున్నాం, భోజనం ఇచ్చినందుకు స్తోత్రాలు, మంచిగా రైతులకు సాయం చేయడం, దేహానికి ఆరోగ్యం సత్సంగి నాకు ప్రార్థన చేసుకొని భోజనం చేయడం. అంతేనా? కనుక దేవుని బిడ్డారా, ఆయన పుట్టించిన దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు. మనం ఎక్కడ వెళ్ళినా మన సహాయం చేస్తున్నాడు. మనం పనికి వెళ్ళినా ఆయన సహాయం చేస్తున్నాడు. మనం పడుకున్నా ఆయన మనం పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నేను పడుకుంటున్నా, నీకు బంగారు దూతలు కావలించు. బంగారు దూతలు కావలించాలంట ఆయనకి. బంగారు దూతలు ఎవరు బైబిల్లో? బంగారు దూతలు ఎవరు లేరు, దూతలు అని ఉంటుంది. అంటే బంగారు దూతలంట. బంగారు దూతలు అంటే ఇజ్రాయెల్ లో బంగారు దూత చేసుకున్న మొత్తం ఏమా జీవితం అది. మోసే పెడపై ప్రార్థన జరిగి దేవుడు పోతే వీళ్ళు కింద చేసిన మోసే ఏమైపోయినాడు అని బంగారు దూడ చేసుకొని నువ్వే మా దేవుడివి, నువ్వే మా దేవుడు. దావీదు రాజు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, దేవా నాకు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు దావీదు రాజు దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన పుట్టించిన దేవుడు, ఆయన బ్రతికిస్తున్న దేవుడు, ఆయన సహాయం చేస్తున్న దేవుడు. కాబట్టి పుట్టించిన దేవుని దగ్గర ఉందాం, మనం బ్రతికిస్తున్న దేవుని దగ్గర ఉన్నాం, సహాయం చేస్తున్న దేవుని దగ్గర ఉన్నాం. భక్తులు ఒక మంచి ప్రార్థన చేస్తారు. 127వ కీర్తన 121వ కీర్తన మొదటి వచ్చిన 121వ కీర్తన మొదటి వచ్చిన కొండల తట్టున కర్రెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, కొండల తట్టున కర్రెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం.
కనుక పుట్టించిన దేవుణ్ణి, బ్రతికిస్తున్న దేవుణ్ణి, సహాయం చేస్తున్న దేవుణ్ణి మర్చిపోతే ఎట్లా? మర్చిపో. కుటుంబ సమేతంగా కదా దావీదు రాజు ఆయన పుట్టించిన దేవుడు కాబట్టి, బ్రతికిస్తున్న దేవుడు కాబట్టి, సహాయం చేస్తున్న దేవుడు కాబట్టి, దేవా నా కుటుంబం అందులో ఉండేటట్టు నాకు సహాయం చేయి, నిత్యము ఉండేటట్టుగా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తాను. ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు దావీదు దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడని? ఆయన పుట్టించిన దేవుడు, ఆయన బ్రతికిస్తున్న దేవుడు, ఆయన సహాయం చేస్తున్న దేవుడు. కనుక మనం పుట్టించిన దేవుణ్ణి, మనకు బ్రతికిస్తున్న దేవుణ్ణి, మనకు సహాయం చేస్తున్న దేవుణ్ణి మనం దేవుని ఆరాధించాలి. దేవుడు ఏమన్నాడంటే 6 రోజులు చక్కగా పని చేసుకుంది, 7వ రోజు పని నువ్వు చేయదు, నీ భార్య చేయదు, నీ పిల్లలు చేయదు, నీ ఇంట్లో ఉంటే పశువులు ఏదో మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో పని మనుషులు ఉంటే కూడా పని మనుషులు కూడా చేయకూడదు. ఎందుకంటే మిమ్మల్ని వారం రోజులు నేను కాపాడినాను కాబట్టి, మీకు సహాయం చేసినాను కాబట్టి, ఆదివార దినం ముందు నా సన్నిధికి దేవానికి స్తోత్రమని చేయాలి, దేవానికి స్తోత్రమని ఆరాధన చేయాలి, దేవుని మహిమపరచాలి. అది కృతజ్ఞత అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని కృతజ్ఞత భావం కలిగిన వారు అంటారు. బైబిల్లో పెంచి మాట్లాడలేదు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో దేవా నన్ను పుట్టించిన దేవుడు, నన్ను బ్రతికిస్తున్న దేవుడు, నాకు సహాయం చేస్తున్న దేవుడు అని ఆరాధన. ఇంకొకటి ఏమిటి అంటే మనలను పాపముల నుండి రక్షించిన దేవుడు కదా. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన పాప శిక్షలంతా శిలువ పైన వేసుకున్నాడు, మన మీద ఉన్న పాపం భారాన్నంతా ఆయన భరించాడు, మన కొరకు రక్తాన్ని దారపోసాడు, మన పాపములను క్షమించాడు, మనకు రక్షణ ఇచ్చినాడు. ఇప్పుడు మనకు రక్షణ పేరెత్తే అర్థం మనకు లేదు. ఎందుకంటే పాపాత్ములం మనం. ఏం మనమే మంచులం అనుకుంటే అమ్మ ఏమంటారు చూడు, అడిగేసి అడుగుతాంటే ఆమె బుద్ధులంట. ఏం బుద్ధులంట? అడిగేసి అడిగి తీసి అడిగేస్తే ఆమె బుద్ధులంట. ఇంత పాపిస్తుడు మంచి, ఈ మంచోడా? ఈ పాపిస్తుడిని రక్షించడానికి, ఈ పాప జీవితంలో బ్రతుకుతున్న ఈ మనసును రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చే పాపము లేని వాడిగా కన్యకమలే గర్భం ముందు జన్మించి నీ కొరకు నా కొరకు సిలువలో యాగమైనాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి క్షమాపణ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆ కల్వరిలో కాల్చిన రక్తముతో మన జీవితాలు కడిగి వేయబడతాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగేస్తూ ఉంది. కనుక యేసు దగ్గరకు వచ్చిన వారికి, ఆ రక్తంతో కడగబడిన వారికి శిక్ష తప్పించబడుతుంది, రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. రక్షణ దొరుకుతుంది అనే మాటకి బదులుగా రక్షకుడు దొరికినాడు అంటే చాలా బాగుంటుంది. అంతేనా? రక్షణ దొరికింది అని దానికంటే ముందుగా రక్షకుడు దొరికినాడు అంటే బాగుంది. అందుకే కదా తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడుతుడు. మత్తయి 1:27 కనుక ఆ రక్షకుడు మనకు దొరికాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించగలిగిన రక్షకుడు, మన మీద ఉన్న శిక్షను తొలగించి మనం రక్షించిన రక్షకుడు, మన మీలోకి విడిచిన దేవుని దగ్గర ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన రక్షకుడు. కనుక మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆ రక్షకుడు కదా, మన పాపముల నుండి విడిపించిన రక్షకుడు, తన రక్తంతో మన జీవితాలను కడిగినటువంటి రక్షకుడు, మనకు రక్షణ ఇచ్చాడు ఆయన. అందుకే ఈరోజు దేవా తండ్రి నాయన అంటున్నాం మనం ఈరోజు. లేకుంటే అనే ఆధారం మనకు ఏమేమో
ఒకసారి ఇద్దరు వ్యక్తులు మందిరానికి వస్తుంది. ఒక వ్యక్తి మందిరంలో అడుగు పెట్టకుండా బయట నిలబడి నా తల ఎత్తుకున్నట్టు కూడా యోగ్యత నాకు ఇంకా తల ఎత్తుకునే యోగ్యత కూడా లేదు మనకు. మరి తలదించుకొని రొమ్ము కొట్టుకుని అయ్యో ప్రభువా నేను పాపినది ఒప్పుకున్నాడు. ఆ తల ఎత్తుకొని చూడలేనటువంటి దౌర్భాగ్యం మనకు. ఈరోజు మనసారా దేవా తండ్రి స్తోత్రం అని చెప్తున్నాను. కనుక అట్టి రక్షణ ఇచ్చినటువంటి ఆ రక్షకుడు కదా ఏం చేయాలి? స్తుతియాగం అర్పించాలి. స్తుతియాగం అర్పించబడు నన్ను మహిమపరుస్తున్నాడు. కనుక పుట్టించిన దేవుడు, బ్రతికించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, రక్షణ ఇచ్చినటువంటి తోడుగా ఉండే దేవుడు. అదే 121వ కీర్తన భాగంలో చివరి వచ్చిన నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. మనల్ని కాపాడు దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఏమా వింటున్నారా? నువ్వు పనికి పోతున్నావు, నేను కాపాడుతున్నాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు పడుకుంటున్నావు, కాపాడుతూనే ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుగడు, నిద్రపోడు. చూసారా? మనమే శుభ్రంగా తిని పడుకుంటాం, కానీ ఆయన నిద్రపోడంట. మనమే శుభ్రంగా తిని పడుకుంటాం, కానీ ఆయన నిన్ను కాపాడువాడు కునుగడు, నిద్రపోడు.